మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారిపైన కొన్ని కుల సంఘ నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదు. తొందరలోనే మీ వెనక ఉండి నడిపిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ముదిగుప్ప మండలానికి సంబంధించినటువంటి ఎంపీ గొడ్డుమూరి ఆదినారాయణ యాదవ్ తొందరలోనే తిహార్ జైలుకి వెళ్ళడం ఖాయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్సిటిఏ కూడా ఒక కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఎందుకంటే పెనుగొండ సంబంధించి కియా భూముల్లో నేషనల్ గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ అయినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పైన 250 ఎకరాల భూమి కలదు. ఆ భూమిలో 7 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఆ 7 మంది డైరెక్టర్లు నువ్వు ఒక డైరెక్టర్వి. 6 మంది డైరెక్టర్లు తెలియకుండా ఒక ఫేక్ రెజల్యూషన్ను పాస్ చేసుకొని ఆ రెజల్యూషన్ ద్వారా తన భార్య, తన బామర్ది, తన బావ, మామగారి పేరు మీద, బంధువుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న మాట వాస్తవం కాదా? ఆ భూములకు సంబంధించి హైకోర్టులోను ఎన్సిఎల్టీలో స్టే ఉండడం వల్ల న్యాయస్థానాల్లో ఉండాలి. న్యాయస్థానాలు తీర్పు వెల్లడించే వరకు న్యాయస్థానాలు గౌరవాన్ని లోబడి మిగతా 6 మంది డైరెక్టర్లు కూడా నోరు విప్పలేదు. కోర్టులో ఉన్న భూముల గురించి మాట్లాడవలసిన అవసరం కుల సంఘ నాయకులకు లేదు. అది మీ ముత్తాతది కాదు, మా ముత్తాతది కాదు. ఏదైనా ఉంటే వాళ్ళు కోర్టులో తెలుసుకుంటారు. అంతేకాకుండా ఈ జిల్లాలో సుపరిచితులు, ఎంతో పేరు ప్రతిష్టలు కలిగినటువంటి రఘునాథ్ రెడ్డి గారిపైన లేనిపోని అభాండాలు వేయడం సబబు కాదు. వారు విద్యా సంస్థలు స్థాపించి ఎంతోమంది ఎస్సీ ఎస్టీలకు, పేద విద్యార్థులకు విద్యను అందించారు, ఫీజు రాయితీలు ఇచ్చారు, ఉచితంగా కల్పించారు. ఆ విద్యా వ్యవస్థలో, విద్యా సంస్థల్లో కూడా పనిచేసినటువంటి 4000 మంది ఉద్యోగస్తుల్లో దాదాపుగా 1000 మందికి పైబడి ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. అంతేకాకుండా వారి గ్రామమైనటువంటి నల్లచెరువు మండలం ఓరువాయి పంచాయతీ పల్లెవాండపల్లిలో ఆయనకున్నటువంటి సొంత స్థిరాస్తిని కూడా దళిత శ్మశాన వాటికు ఉచితంగా ఇచ్చినటువంటి దాత. వాటితో పాటు నల్లమాడ నియోజకవర్గం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో గతంలో నల్లమాడ నియోజకవర్గం దాదాపు 30 ఏళ్ల నుంచి ఆ కుటుంబంలో వారు రాజకీయంలో ఉన్నారు. రఘునాథ్ రెడ్డి గారు వారు ఆ ప్రాంతంలో ఎక్కువగా దళితులకు, గిరిజనులకు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. రాజకీయ పదవుల్లో కూడా ఇవ్వడం జరిగింది. దళిత కాలనీలో కానీ, గిరిజన కాలనీలో కానీ ఇప్పటికి కూడా సిసి రోడ్లు కానీ, కాలువలు కానీ, తార్ రోడ్లు గిరిజన గ్రామాలకు, దళిత వాడలకు కూడా ఏపించినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి కొన్ని కుల సంఘ నాయకులు లేనిపోని అభాండాలు వేయడం సబబు కాదు. ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు మాట్లాడండి. లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా రఘునాథ్ రెడ్డి గారు దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తారంటారు. అతనికి హత్య రాజకీయాలు చేసినటువంటి అవసరం రాజకీయ చరిత్రలో కానీ భవిష్యత్తులో కూడా ఆయనకు మచ్చలేదు. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం చేసినటువంటి అవసరం ఆయనకు లేదు. ఆదినారాయణ యాదవ్కి జిల్లాలో 500 మంది బాధితులు ఉన్నారు. భూ బాధ్యతలు, రకరకాల ఫినాన్షియల్ ఉన్నట్టు వారు ఏదైనా చేస్తే వీరికి మీదికి బురద చల్లడం సబబు కాదు. నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి, న్యాయం అన్యాయమైనటువంటి ఈ సమాజంలో అందరూ కూడా చూస్తుంటారు. వాటి కట్టుబడి మనం అందరం కూడా అనుసరించి మాట్లాడాలి. అన్యాయం వైపు నడుస్తున్నటువంటి కుల సంఘ నాయకులారా ఇప్పటికైనా మేలుకోండి. మేలుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. వాటితో పాటు ఈ గిరిజన భూములు ఏవైతే ఉన్నాయో అడిబ్రాహ్మణపల్లి తాండ, చిలంతూరు మండలం సోమగుట్ట గ్రామంలో దళితులవి అనంతపురం భూములకు సంబంధించి ఒక వ్యక్తి ఆదినారాయణకు వతస్తు పలుకుతూ పశువులేటి రమేష్ అనేటువంటి వ్యక్తి పలుకుతూ సోషల్ మీడియాలో, తర్వాత ఫేస్బుక్, వాట్సాప్లో కూడా రఘునాథ్ రెడ్డి గారి గురించి లేనిపోని అభాండాలు వేస్తూ ఇచ్చేశారు. అతనిపైన కూడా గతంలో అనేక పోలీస్ కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కూడా అతనిపైన పీడీ యాక్ట్ చేసి కడప జైల్లో ఉన్నారు. మనకు అటువంటి యాక్టివిటీస్ అవసరం లేదు. మీరు కూడా కుల సంఘ నాయకులుగా మీరు రాండి, నేను వస్తాను. ఎక్కడైనా ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు అన్యాయం జరిగింటే ఆ గ్రామాలను కానీ, ఆ భూబాధ్యులుగా సందర్శించి వారి సంక్షేమం కోసం, అభివృద్ధి వైపు ప్రయాణించడానికి నేను కూడా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను.